వెల్ టుడే స్పెషల్ షోడా ప్రెజెన్స్ జువ్వా ఆడియో వేడుకకు ఇచ్చేసిన అతిథులకి అతిరథ మహారథులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెల్ సో జువ్వా టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా విడుదలైంది. మరి ఈ టీజర్ని ఒకసారి వీక్షిద్దామా, చూసేద్దామా? నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉందండి. అందుకే టీజర్ ప్లీజ్. ముందుగా జువ్వా సినిమాలో మొదటి పాటని ఎవరు లాంచ్ చేస్తారో చెప్పే ముందుగా ఈ ఫిలింని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ భరత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి. మరి అలాగే ఆర్యా 2 అత్తారింటికి దారేది రీసెంట్గా మరో సక్సెస్ కొట్టేశారండి, ఆయన ఖాతాలో వేసేసుకున్నారు. సూపర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో తొలి ప్రేమ ఎంతో మంది హృదయాల్ని తాకిందండి, చాలా చక్కగా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అలాగే జువ్వాలో ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జువ్వా ఫస్ట్ సాంగ్ లాంచ్ మా కోటి నాకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బాగా తెలుసు. మంచి వర్కరు. ఈ సినిమా చాలా బాగా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెల్ మరైతే ఒక సాంగ్ని ప్రసాద్ గారు లాంచ్ చేయడం జరిగింది, ఎంతో అద్భుతంగా ఉంది. మరొక సాంగ్ ఆల్రెడీ మన ముందుకు వచ్చేసింది, ఓ కళ అనే సాంగ్. కీరవాణి గారి చేతుల మీదుగా ఇది FM మాధ్యమం ద్వారా మన ముందుకు రావడం జరిగింది. సో మరి ఆ పాట చాలా మందికి చేరువైంది. ఆ పాటను ఒకసారి చూసేద్దామా? మరి జువ్వాలోని ఓ కళ పాట వీడియో ప్లీజ్. ఇంకా ఇంకొక పాటని లాంచ్ చేయడానికి టాల్ హీరో అడవి శేష గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. దానికంటే ముందు భరత్ గారిని కూడా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాను. గెస్ట్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. Guys, we are launching the third song for Ranjit. శేషు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. యాక్చువల్గా భరత్ని రంజిత్ని కలిసినప్పుడు వీళ్ళు యాక్టర్ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ రంజిత్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ చూస్తే అరే నాకు కూడా ఇలాంటి బిగ్ బ్రదర్ ఉంటే బాగుండే అని ఫీలింగ్ వచ్చింది నేను ఇంట్రెస్ట్ అయినప్పుడు. సో Ranjit, you have a really good big brother and congratulations and good luck on a long journey. I'm so happy that Keerwani garu has given the music for this film. Trikoti garu, dear friend naku, and I know that there's a lot of hard work put into the film. So lot of hard work, lots of honesty. ఆ honesty తోటి సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. త్రికోటి గారు దిక్కులు చూడక రామయ్య అని ఒక సినిమా తీశారు, నేనే మ్యూజిక్ చేశాను. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ ఒక తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు అనే ఒక రాడికల్, ఒక ఆఫ్ బీట్ సబ్జెక్ట్తో పాయింట్తో ఆయన సినిమా తీశారు. ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోవాలి. అయితే ఆ సినిమా తర్వాత మరి ఆయన మనసులో ఏం బుద్ధి పుట్టిందో, ఒక కమర్షియల్ సినిమా తీద్దాం సరదాగా అని ఆయనకి ఆశ పుట్టింది. దాని ఫలితమే ఈ జువ్వా అనే సినిమా. బట్ రంజిత్ నెంబర్ నా దగ్గర ఉంది. వాట్సాప్లో ఈ మధ్య స్టేటస్ అని వస్తూ ఉంటుంది. ఆ స్టేటస్లో తన స్టేటస్ చూసినప్పుడు తను ఎంత తెలివైనవాడు, ఎంత దైవభక్తుడు, ఎంత సెన్సిబులో నాకు అర్థమవుతుంటుంది. హార్డ్ వర్కింగ్ అని ఇవన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ మెసేజ్లే వాళ్ళ మెంటాలిటీని క్యారెక్టరైజ్ చెప్తూ ఉంటాయండి. తను చాలా చక్కగా చేశాడు. ఇందులో ఫైట్లు కానీ డ్యాన్స్ అన్నీ బాగా చేశాడు. తనకిది తను ఏం చేయగలడో నిరూపించుకునే విధమైన సినిమా అవుతుందని ఆశిస్తూ, తన స్టేజ్ నుంచి వరుణ్ తేజ్ స్టేజ్కి, ఆ స్టేజ్ నుంచి మెగాస్టార్ స్టేజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంజిత్, ఆల్ ద బెస్ట్ టు యూ. వెల్ అయితే ఈ చిత్రంలో మరొక పాట ఉందండి. అయితే ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సో రైటర్ రత్నం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే భరత్ గారిని, రత్నం గారికి స్వాగతం పలకవలసిందిగా ప్రొడ్యూసర్ భరత్ గారిని కోరుకుంటున్నాను. ఫోర్త్ సాంగ్ లాంచ్. మాటలు అందించే మీరు చక్కటి మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ మీరు ఇద్దరు తీసుకున్న సక్సెస్ స్టెప్ ఏంటంటే ఈ సినిమాకి కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవడం. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసిన మా భరత్ గారు నిజంగా అభినందించాలి. ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరో ఈయనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అన్నది, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాడు కదా, వాళ్ళ బ్రదర్ బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసి ఉంటుంది కదా, అందుకని ఎలా చూపిస్తే బాగుంటుందో చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ఇక రంజిత్ అయితే నాకు నిజంగా చెప్తానంటే కొత్త హీరో చేస్తున్నట్లేదు. నేను మొత్తం సినిమా చూశాను, చాలా అద్భుతంగా చేశాడు. సాంగ్స్ ఇరగదీశాడు, ఇంకా పెర్ఫార్మెన్స్ మిగతా అన్ని సీన్లు చాలా బాగా చేశారు. మెయిన్ కథ అంతా రన్ అయ్యేది హీరోయిన్ మీద.
ఆ హీరోయిన్ సెలక్షన్ కూడా వెళ్తుంది, చాలా అద్భుతమైన సెలక్షన్, బ్రహ్మాండమైన హీరోయిన్ కుదిరింది. సో డెఫినెట్గా మా మా కోటికి ఇది చాలా పెద్ద హిట్ అవి ఈ సంవత్సరం టాప్ రేంజ్లోకి వెళ్ళాలి కోటి. ఆల్ ది బెస్ట్. అలీ గారిని అలాగే సప్తగిరి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా సీనియర్ మోస్ట్తో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా టెన్షన్ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రంజిత్కి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా టెన్షన్ పడలా, మమ్మల్ని టెన్షన్ పెట్టించారు. ఎందుకంటే డైలాగ్ చెప్పగానే ఫట్ పని యాక్ట్ చేయడం, అలాగే అంటే డైరెక్టర్ కొత్త అయితే టెన్షన్ పడాలి, కానీ మా డైరెక్టర్ సాధారణంగా కోటి ఏదో యాక్ట్ చేస్తే అలా ఒప్పుకోడు. ఆయనకి ఏం కావాలో అది వచ్చేదాకా చేయిస్తూనే ఉంటాడు. కానీ అది బాగుందంటే ఇక ఎవరు చెప్పినా కూడా వినడు. సో ఆల్ ది బెస్ట్ కోటి. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఒక కొత్త డైరెక్టర్ ఏం చేద్దామని అనుకుంటే ఈ రోజున మ్యూజిక్ చేసేవాళ్ళు కాదు. కోటిలో మంచితనం చూసి, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి తను ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారంటే ఈ సాంగ్కి. ఇప్పుడు చూసిన సాంగు ఒక మెగాస్టార్ గారికి ఇచ్చినంత సాంగ్ అది. అది రంజిత్ చేశారంటే నిజంగా కీరవాణి గారు అలాగే కోటి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు కోటి గారు. సో నాకు తెలిసి బాహుబలి 2 తర్వాత ఇదే సినిమా అనుకుంటా మ్యూజిక్ ఇవ్వటం, అంతే కదా సార్? మరి మామూలుడు కాదు నువ్వు, అక్కడ తెలుసు కదా రెబల్ స్టార్ ప్రభాస్, అది అలా వస్తుంది సౌండ్ నెక్స్ట్ సినిమాకి నీకు కూడా. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సప్తగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానండి కమెడియన్గా. నా క్యారెక్టర్లో డిఫరెంట్ గెటప్స్లో చాలా బాగా చేయించారు కోటి గారు. హీరోతో పాటు ఫుల్ ట్రావెల్ అయ్యాం. హీరో రంజిత్ గురించి చెప్పాలంటే ఎలాగో మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బు పెట్టగల మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ సినిమాలో నువ్వు కష్టపడిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నిజంగా ఇంతమంది నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా నీవు ప్రూవ్ చేసుకుంటే నువ్వు కష్టపడి తీరాలి. సో నీ లక్ 100% ఈ సినిమాతో మంచి హీరోగా నువ్వు ముందుకు వస్తావు. నీ కష్టం స్క్రీన్ పైన కనపడుతుంది. నిన్ను మాత్రం ఈ స్టెప్స్లో కావచ్చు, నెక్స్ట్ మూవీలో కావచ్చు, ఇంత చక్కగా తీర్చిదిద్దైతే మాత్రం మా డైరెక్టర్ కోటి గారే. ఆయన నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి. నెక్స్ట్ 100% నువ్వు మంచి సక్సెస్ సాధిస్తావు. సో మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి నేను ముందుగా ఆయన్ని ఇన్వైట్ చేసే ముందు భరత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను, ప్రొడ్యూసర్ భరత్ గారిని. అంతేకాకుండా ఈ ఫ్యామిలీకి అంటే భరత్ గారి ఫ్యామిలీకి, రంజిత్ గారి ఫ్యామిలీకి ఆప్తులు. సో సూపర్ పర్సన్ బొత్స సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. బొత్స ఝాన్సీ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ట్రైలర్ లాంచ్ జరుగుతుంది బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా. ట్రైలర్ లాంచ్ సినిమాల గురించి వాటి గురించి చెప్పడం కానీ లేకపోతే వాటిని చూడడం కానీ చాలా నాకు తక్కువ. కానీ ఈ సినిమాలో ఉన్న అందరికీ కూడా శుభం జరగాలని, ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని, మా రంజిత్కి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఇక్కడ ముందున్న మరి వినాయక్ గారు అలా కీరవాణి గారికి నమస్కారాలు చెప్తూ చాలా సంతోషం. ఈ ఆడియోని భరత్ ఆల్ ది బెస్ట్. అలాగే అందరూ ఇందులో ఉన్న అందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ తప్పకుండా ఇది సక్సెస్ అవుద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. సోమీ ఫిలిమ్స్ ద్వారా సొంత బ్యానర్పై ఈరోజు రంజిత్ గారిని దీంట్లోని హీరోగా పరిచయం చేసి తెలుగు చలనచిత్రానికి మరొకరు అందిస్తున్న ఈ తరుణంలో నిజంగా జువా అనే సినిమా పేరు పెట్టడంలోని సినీ వినీల ఆకాశంలోని దూసుకుపోయి మరొక ప్రతిభని కనబరిచిన రంజిత్గా మరి అందరికి కూడా పరిచయం చేసినందుకు తనకి మంచి భవిష్యత్తు ఇంకా ఉంటుందనేసని త్రిమూర్తిగా రూపంలోనే తీసుకొచ్చారు ఈ సినిమాని. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవ్వాలని సని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అవ్వాలంటే ప్రేక్షక దీవెన ఈరోజు మొక్కగా నాటిన సోమీ ఫిలిమ్స్కి ప్రాణం పోసి మరి మీ తాలూకా దీవెనిచ్చి విజయాన్ని చేకూర్చే విధంగా ఉండాలి, భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలి. ఇప్పుడు వినాయక్ గారి చేతుల మీదుగా ఈ జువ్వా బిగ్ సిడీ లాంచ్ జరుగుతుంది. కానీ సిడీ లేకుండా ఎలా జరుగుతుంది సార్? జస్ట్ మీరు మాటల్లో చెప్తే చాలండి సార్.
ఒక్కసారి సిడి లాంచ్. భరత్ గారు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి తమ్ముడి మీద ప్రేమతో ప్రొడ్యూసర్గా మారి వాళ్ళ తమ్ముడికి ఉన్న ఇష్టాన్ని నెరవేర్చాలని సొంతంగా ఒక బ్యానర్ స్థాపించి ఈ సినిమా తీయటం అనేది ఆ అన్నదమ్ములు తమ్ముడి మీద ఉన్న ప్రేమని ఆయన చాటుతున్నట్టు ఉంది. అంటే ఊరికే డబ్బు ఉంది కదా అని కాకుండా వాళ్ళ తమ్ముడు ప్యాషనేట్గా డ్యాన్స్ నేర్చుకుని ఫైట్స్ నేర్చుకుని ఎంతో కష్టపడి, నేను ఆ వీడియోస్ అన్ని చూశాను. నేను వాళ్ళ ఇంటికి ఒక సందర్భంలో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎంతో చాలా మంచివాళ్ళు, పిల్లలిద్దరిని కూడా చాలా అన్యోన్యంగా పెంచారు. అవన్నీ నేను చూడడం జరిగింది. డెఫినెట్గా రంజిత్కి ఈ సినిమా ద్వారా, జువ్వా అనే సినిమా ద్వారా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ వస్తుందని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రంజిత్. ఇంకా డైరెక్టర్ త్రికోటి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే మా రత్నం గారికి, ఆలీ గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, సప్తగిరికి, అందరికీ, కొత్తగా వచ్చిన విలన్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా మన తెలుగువారి గర్వకారణం శ్రీ ఎంఎం కీరవాణి గారు నాకెంతో ప్రియమైన స్నేహితులైన, అలా చూజీగా సినిమాలు చేస్తారు కీరవాణి గారు. ఆయన ఈ సినిమాను ఒప్పుకోవటం నిజంగా వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తాను. మా భరత్కి తన కోరిక, తమ్ముడు పెద్ద హీరో అవ్వాలని కోరిక నెరవేరి మంచి డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And today event is the audio. Sir, Kirwani sir, I'm your biggest fan. I'm feeling very good that, na movie ki meeru chesarani, and my brother's launch is done by you. I'm feeling very good about it. And this movie, Juba, will be out on the 23rd on this month, February 23rd. And speaking about director Garu, Koti Garu is very down-to-earth person, and ఆయనకి ఏం కావాలో అన్నది ఎలాగోలా చెప్పి చేయించుకుంటారు. అండ్ క్వాలిటీ కూడా అలాగే వచ్చింది మన సినిమా కూడా. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ అవుట్పుట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన మూవీ బాగా వచ్చింది, మంచి హిట్ కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. టాకింగ్ అబౌట్ మై బ్రదర్, he's very passionate about acting. He wanted to do films from a very, తనకి ఎప్పుడు మంచి రోల్స్ చేయాలనే ఒక ఆలోచన. అండ్ సో మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఈ మూవీ స్టార్ట్ చేయడం కానీ, అలాగే సక్సెస్ఫుల్లీ we are here, and hopefully we will get get a good release also. అలాగే నా రెండో సినిమా జువ్వా, ఇది రావడానికి నాకు మెయిన్ కారణం మహేంద్ర గారండి. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నాకు సెకండ్ లైఫ్ లాంటిదండి. దీనికోసం అందరూ నాకు బాగా లైఫ్ రావాలని అందరూ చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా చెప్తే నా ఫ్రెండ్ రత్నం గారండి ఫస్ట్, ఎందుకంటే మాకు 20 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఇకపోతే కీరవాణి గారండి, ఈయన నాకు ఆడియో వర్షన్ దిక్కుచూడ రామయ్య కూడా చేశాను. నాకు ఈయన దేవుడితో సమానం సార్. ఎందుకంటే ఎవరో చేయరండి, నా పర్సనాలిటీ చూసి కానీ నేనుండే బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు సినిమా ఎవరో చేయరు. బట్ నన్ను మోసుకొస్తున్నారండి సారు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కీరవాణి గారి గురించి. సార్, నేను జీవితంలో
మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని నేను పూజించుకోవాలి సార్. ఎందుకంటే నన్ను ఇలా తీసుకొచ్చి ఇంత ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను కోటి అని. నిజంగా సార్ నాకు తెలియడం లేదు మిమ్మల్ని ఎలా చెప్పాలో. చాలా థ్యాంక్ యూ సార్. నాకు అసలు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ భరత్ గారండి, నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అన్ని డిస్కషన్ చేసి ఏం కావాలో, యాక్చువల్గా మేము బడ్జెట్ తక్కువ అనుకున్నామండి, దానికి డబుల్ అయిందండి. డబుల్ అయినా సార్ ఇలా వసతి క్వాలిటీ ఇలా చెయ్యొచ్చు అని చెప్తే ఆయన ఓకే అని చెప్పి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే తన తమ్ముడికి లైఫ్ అవ్వాలా అని చెప్పి ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి బాగా మాతో కూర్చొని అన్నీ చేసేవాడండి. సో భరత్ గారు చాలా థ్యాంక్స్ సార్. బడ్జెట్ ఎక్కువైనా మీకు సక్సెస్ వస్తే నాకు బాగుంటుంది సార్. సో పలక్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అందరికీ పెద్ద నమస్కారం. అండ్ మొత్తం జువా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు ఆర్ people who work behind the scenes, which are all the ADs. I just saw them there. Where are they? Thank you, and thank you Manoj Anna. You taught me so much Telugu. And thank you once again. Thank you Kirwani Garu. Thank you Bharat Garu. Thank you Ranjit. Thank you Director Garu. Thank you Ali Garu. Thank you Suresh Garu. Thank you. Okay. సో ఈ జువ్వకి చిచ్చుబుడ్డలతో స్వాగతం పలికారు. మాట్లాడండి రంజిత్ గారు ప్లీజ్. ఈ చిత్రానికి ఇంత చక్కటి అద్భుతమైన బీజిఎం సంగీతాన్ని అందించిన మా ఎంఎం కీర్వాణి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా రత్నం సార్కి, ఇంత మంచి కథను ఇచ్చిన రత్నం సార్కి చాలా థ్యాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మా త్రికోటి గారికి చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ ఇది అంటే లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ, చాలా నచ్చింది కథ. అండ్ జనరల్గా కథ బాగుంటేనే సినిమా అంత బాగుంటుంది. అండ్ ఐఎమ్ స్టోరీ లవర్, నాకు సినిమాలో కథనే ముఖ్యం నాకు. సో అందుకే ఈ చిత్రం మేము చేయడానికి రీజన్. అండ్ వాట్ ఎవర్ సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ జస్ట్ లైక్ ఫ్లేవర్స్ అంతే. బట్ థీమ్ ఆఫ్ దిస్ సినిమా, దిస్ ఫిలిం ఈజ్ వెరీ నైస్. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.